హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే మా జామ చెట్టు ఉంది కదా, దాన్ని అయితే కరెంట్ వాళ్ళు తీసేశారనమాట. కరెంటు తీగలకి అడ్డొస్తుంది అనేసి. అయితే ఇంకా వాటికి జామకాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ కింద పడిపోయినాయి అయితే నేను ఏరుతున్నాను అనమాట. ఇంకా బయట అలా పడేసి ఉంచారు. ఇక్కడ మా అత్తమ్మ ఇంకా మా మావయ్య అయితే ఇంకా వాటికి కాయలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి తీస్తున్నారు. ఇంకా ఇక్కడ మా ఇంటి పైన రెంట్కుండే వాళ్ళ పాప అనమాట. ఇక్కడ నేను నా హస్బెండ్ ప్రవీణ్ ఇద్దరం ఆ పాపని కిందికి రమ్మని పిలుస్తున్నాము. స్పెట్స్ పెట్టుకొని అలా చూస్తుందన్నమాట. కొంచెం సేపు ఆ పాపతో అయితే అలా సరదాగా టైం స్పెండ్ చేసాము. ఈ ప్లాంట్ అందరికీ తెలిసిందే కదా, లెమన్ గ్రాస్ ప్లాంట్. అదే నిమ్మగడ్డి అంటారు కదా, అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదన్నమాట. జామ చెట్టుని నరికేసేసరికి మొత్తం లైటింగ్ చాలా ఎక్కువ చక్కగా వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అనమాట కొంచెం అటు ఇటు తిరిగి ఆ ట్రీని అయితే అలా చూపిస్తున్నాను వీడియోలో. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. అప్పుడే ఇంకా ఈ పాప వాళ్ళ డాడీ వచ్చి పాపని ఇంట్లోకి పంపించారనమాట. అప్పుడే మా పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి. సో ఇంకా ఈ పాపతో అలాగా టైంపాస్ అయితే అయిపోయింది. ఈవినింగ్ టైం వచ్చేసి ఇంత చిన్న పిల్లల్ని చూస్తే మా పిల్లలు అయితే గుర్తొస్తారు. చిన్నప్పుడు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారా అనుకుంటాము, ఒక్కసారి అలా ఎదిగిపోతారనమాట. ఇంకా అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది. ఏదేమైనా సరే చిన్నప్పటి రోజులు మళ్ళీ రావు కదా. ఇంత చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉంటారో. ఇక్కడ మా హస్బెండ్ అయితే కారుని బయట పెడుతున్నారు. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు పాప వచ్చింది కదా, పాప వాళ్ళ డాడీ బైక్కి అనేది స్టెప్స్ మధ్యలో ఉన్న సందులో గోడ మధ్యలో పడిపోయిందనమాట. సో ఇంకా ఈ కారు అడ్డుంది తీయడానికి, ఇంకా తీసుకొచ్చి బయట పెట్టారనమాట. మా పాప స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది కదా, ఇంకా అలా కూర్చుందనమాట. ఈ పాపకి కొంచెం స్నాక్స్ అవి పెడుతుందనమాట తినమని. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం కదా, సో ఇంకా ఇంట్లో అయితే స్నాక్స్ ఏమీ లేవు, బిస్కెట్స్ తప్ప. ఇంకా సమోసాలు అయితే తీసుకొచ్చారు, ఇంటి దగ్గరగా వస్తాయి ఈవినింగ్ టైము. చిట్టి సమోసాలు చాలా బాగుంటాయి అన్నమాట వేడివేడిగా. ఇంకా ఇక్కడ వచ్చేసి టీ అయితే పెడుతున్నాను అనమాట. ఇవి చిక్కటి పాలు, సో కొన్ని వాటర్ అయితే కలుపుకొని ఈవినింగ్ టైము టీ తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే అలవాటైన నాలాంటి వాళ్ళకు. ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియో తీసుకుంటున్నాను అలాగా. ఇంకా డైలీ వ్లాగ్ లాగా చేద్దామని ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నా. టీ పొడి మేమైతే ఇక్కడ తాజ్మహల్ టీ పొడి యూస్ చేస్తాము. యాక్చువల్లీ అయిపోయిందనమాట మార్నింగ్ టీ పెట్టుకోవడంతో. సో ఇప్పుడైతే కొత్తది ఓపెన్ చేస్తున్నా. ఎందుకో తెలీదు, తాజ్మహల్ టీ పొడి చాలా బాగా నచ్చుతుంది. ఇదివరకు అయితే చక్ర గోల్డ్ టీ అనేది ఇంకా కామన్ కదా, బట్ ఈ తాజ్మహల్ పౌడర్ అనేది టీ పౌడర్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా అలవాటు పడిపోయామన్నమాట. సో రెగ్యులర్గా అయితే ఇదే యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆ ప్యాకెట్ చించేసి టీ డబ్బాలో అయితే వేసేస్తున్నా. ఫైనల్గా స్ట్రాంగ్ టీ అయితే రెడీ అయిపోయింది. నా హస్బెండ్ ప్రవీణ్కి అయితే టీ పోసేసి ఇచ్చాను అనమాట. యాక్చువల్లీ టీ వచ్చేసి నేను చాలా లైట్ షుగర్ తాగుతాను, షుగర్ ఎక్కువ వేసుకోకుండా చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటాను. అదేవిధంగా నా హస్బెండ్కి కూడా పెట్టిస్తా అనమాట. బట్ తనకి షుగర్ అయితే ఎక్కువైందంట ఈరోజు, అదే చెప్తున్నారు. ఇక్కడ ఇంకా వచ్చేసి బట్టలు మడతేస్తున్నాను. స్మాల్ వీడియో అయితే ఇలా తీశాను ఈరోజు. డైలీ ఈవినింగ్ నేను చేసే పనులు అవిను. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేబీ టైంపాస్గా అట్లా అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేసేయండి.